యాక్చువల్లీ ఒకటి 2 సార్లు సందర్భాల్లో ఏమైందంటే, కొన్ని మంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, మంచి హీరోస్ ఫిల్మ్స్ నుంచి నాకు కొన్ని కాల్సొచ్చి, వాళ్ళు ఇలా సిస్టర్ క్యారెక్టర్ అను, ఈ క్యారెక్టర్ అను అని చెప్పినప్పుడు నేను వెళ్లి ఆడిషన్ ఇచ్చా. నాకు తెలుసు ఆ క్యారెక్టర్ హ్మ్. వాళ్ళు అడుగుతున్నారు అని. ఆడిషన్ ఇచ్చా. ఆడిషన్ ఇచ్చాక వచ్చి టీమ్‌కి చెప్పేదాన్ని. ఈ హీరో వర్క్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఈ హీరోతో నేను హీరోయిన్‌గా చేయాలనుకుంటున్నాను. నేను ఈ క్యారెక్టర్ చేయలేనండి అని చెప్పి ఆడిషన్ ఇచ్చి చెప్పేసి వచ్చేసేదాన్ని. అది కొంచెం అది పొగరు కాదు. బట్ దట్ ఈస్ హౌ ఐ సా మై కరియర్. దట్స్ వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. దట్స్ కెరీర్ కంటే గూడా. యాహ్! సో హ్మ్. దట్స్ హౌ మై మై ఐ వాంట్ మై జర్నీ టు బి. అండ్ ఐ నో ఐ కెన్ బి థట్. ఐ నో ఐ కెన్ వర్క్ లైక్ థట్. హ్మ్. నా వాల్యూ నేను అలా పెట్టుకొని ఉందామని చెప్పి నేను అలా చేశాను అంతే. ఓకే. దానివల్ల కొన్ని సార్లు ఆఫ్ కోర్స్ చాలా వర్క్ మిస్ అయ్యాను నేను. అలా మిస్ అయిన మేజర్ వర్క్స్ ఏమైనా చెప్పగలరా? పాయింటెడ్‌గా చెప్పలేను. హ్మ్. అలా మిస్ అయినవి కాకుండా కొన్ని సార్లు ఎలా మిస్ అయ్యాయో గూడా తెలీదు. సినిమా హీరోయిన్ వరకు వెళ్లి ఆడిషన్ అయ్యి మంచి సినిమా టర్న్ ఔట్ అయ్యి ఓహ్! అది ఎందుకు మిస్ అయిందో గూడా నాకు తెలీదు. ఏం సినిమా అది? చెప్పకూడదు. ఐ ఆడిషన్డ్ ఫర్ 'బలగం.' ఓహ్! ఓకే. యాహ్! కావ్య అండ్ కళ్యాణం క్యారెక్టర్‌కా? యాహ్! ఐ లవ్ కావ్య కళ్యాణం. యాహ్! యాహ్! ద గర్ల్ ఈస్ మై ఫ్రెండ్. ఐయామ్ హ్మ్. హ్యాపీ షీ గాట్ ఇట్. బట్ నేను ఆడిషన్ చేశాను. హ్మ్. వేణు గారికి చాలా నచ్చింది. బట్ ఐ డోంట్ నో అంటే ఎందుకు మీరు సూట్ అయిపోతారు గదా! ఎందుకంటే ఆల్రెడీ 'పరేషాన్‌లో' చూసాం కాబట్టి ఒక తెలంగాణ లేదు అప్పటికి 'పరేషాన్' రాలేదు బయటికి. రాలేదు. ఓకే. బయటికి రాలేదు. బట్ నేను ఆడిషన్ ఇచ్చాను. ఆహా! సార్‌కి నచ్చింది వేణు గారికి. బట్ ఐ డోంట్ నో ఇట్ డిడ్ నాట్ టర్న్ ఔట్. బట్ హ్మ్. ఓకే. ఐ విల్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ సూన్. ఓకే. యాహ్! ఏంది నెక్స్ట్ 'నితిన్' ప్రాజెక్ట్‌లో ఏమన్నా చెప్పండి మీరు రిఫర్ చేయండి.